చర్చిలో పాట 529 పాడినోళ్ళు చేయొత్తండి. ఎవరు వాడారు? ఓకే, 529 ఎవరు యశరాధన అన్నాడా? పర్లేదా? ఓకే, పరువుకు మహిమ ఎవరన్నా పాడినా కూడా పర్వాలే. మీకే స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగునుగాక, పాడినోళ్ళకు వందనాలు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా, మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా, మాయలోకమేగా నేను యాత్రికుడను. చప్పట్లు కొడతా అందరూ కూడా, లోపల బయట ఉండే చప్పట్లు కొడుతూ గట్టిగా మీ శక్తి కొలది, మీ బలం కొలది ప్రభువును ఘనపడుతుం గాక. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా, మాయలోకమేగా నేను యాత్రికుడను. మరొకసారి, పరలోకము నా దేశము, పరదేశి నేనిలా, మాయలోకమేగా నేను యాత్రికుడను. స్తోత్రం. చప్పట్లు కొట్టాలి అందరం. చప్పట్లు కొడుతూ ప్రభును ఘనపరుస్తూ మహింపడదామండి. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్, అగుపడుచున్నది గమ్యస్థానము. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్, అగుపడుచున్నది గమ్యస్థానము. అచ్చటనే చూచేదను పరిశుద్ధులెల్లరిన్, అచ్చటనే చూచేదను పరిశుద్ధులెల్లరిన్. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా, మాయలోకమేగా నేను యాత్రికుడను. మరొకసారి, పరిశుద్ధుడైన దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఎక్కువసేపు చెప్పను, మరి మీరు జాగ్రత్త, మధ్యాహ్న లేవకుండా కొద్దిగా సహించి వాక్యం వినాలని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 56వ కీర్తన. ఇంతవరకు మనం చదువుకున్న కీర్తన 56వ కీర్తనలో 3వ చరణాన్ని చదువుకుందామండి. 56 3వ చరణాన్ని చదువుకుందాం. ఓకే, 56వ కీర్తనలో 3వ చరణాన్ని మనం చదువుకున్నాం. ఈ చదువుబడిన లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా మనకందరికీ పంచి పెట్టునుగాక.
ఈ చదువుబడిన లేఖన భాగములో ఏముందంటే, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఈ ఆదివారానికి ఈ కీర్తన గనక నేను ఆ విధంగా ఈ కీర్తన చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడైన ప్రభుల వారు ఈ వాక్యం మీద సిద్ధపడు అని ప్రభువు నన్ను ఒత్తిడి చేశాడు. అందువలన ఈ వాక్యములో నుండి దేవుడు మనందరితో కూడా మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, పోయిన వారము ఇక్కడ పూలకంటి లలితమ్మక్క ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నప్పుడు, అయ్యా ఆదివారం వాక్యం చెబుతున్నప్పుడు నన్ను బాగా వాక్యం దర్శించి బలపరిచింది అయ్యా అని లలితమ్మక్క ఇంట్లో చెప్పింది. తర్వాత రాజు కూడా వచ్చి అయ్యా ఈ వాక్యం నన్ను చాలా పోయిన వారము బలపరిచింది అయ్యా అని చెప్పాడు. పోయిన వారం మనం చెప్పుకున్న వాక్యం ఏమిటంటే, యోహాను సువార్తలో నుండి మనము మొదటి వాక్యాన్ని చదువుకున్నాం, ధ్యానం చేసాం. ఆ వాక్యములో నుండి మరి కొత్త సంగతులు సంఘ బిడ్డలతోనూ మనతోనూ ప్రభువు మాట్లాడాడు. ఈ వాక్యముతో కూడా ప్రభు మనతో మాట్లాడతాడు. ఈ చదువుబడిన వాక్యానికి అంశం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, భయము నుండి విడిపించును యేసు ప్రభు. భయము నుండి విడిపించును యేసు ప్రభు. చెప్పండి ఏమిటి? భయము నుండి విడిపించును ప్రభు. ఓకే. వాక్యం చెప్పిన తర్వాత ఇద్దరు సాక్ష్యాలు చెప్తారు. నేను వారికి ఇప్పుడు సమయం ఇవ్వలేదు గనక రూతక్క సాక్షి చెప్తుంది, తర్వాత సత్యనారాయణ గారు కూడా సాక్షి, అంటే ఆయన వస్తాను నేను చెప్తాను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు మన యొక్క అంశం ఏమిటి చెప్పండి దేవుని బిడ్డలారా? భయము నుండి విడిపించును యేసు ప్రభు. ఓకే, అది మన యొక్క అంశం. ఓకేమా దేవుని బిడ్డలారా? ఈ 56వ కీర్తన మనం చదువుకున్నాం, అవునా కాదా? చదువుకున్నామా? ఎన్నో వచనం చదువుకున్నాం? ఓకే. ఈ 3వ వచనాన్ని చదువుకున్నాం. దావీదే ఏం చెబుతున్నాడు? నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. అంటే దావీదుకు భయం కలిగిందా లేదా అనేది ఇప్పుడు మనకు కావాలి. కలిగిందా లేదా? ఎవరికి భయం కలిగింది? దావీదుకు భయము కలిగింది. ఓకే, ఎప్పుడు కలిగింది, ఎట్లా కలిగింది అనే పీఠికను లేదా శీర్షికను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత నేను వాక్యానికి వెళ్తాను కొన్ని మాటలు చెప్పి, సరేనా? ఓకే, మీరు రెఫరెన్సులు చదవద్దు. నేను రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు, కానీ రెఫరెన్సులు చదవద్దు. నేను చెప్పినప్పుడు చదవండి, సరేనా? అన్ని రెఫరెన్సులు చదివినారు అనుకోండి, మనకు వాక్యం ముందరికి వెళ్ళదు, ఆగిపోతుంది అక్కడనే. కనుక ఈ 56వ కీర్తనలో ఈ 3వ వాక్యములో వాస్తవంగా దేవుని బిడ్డలారా, దావీదుకు ఏం కలిగిందంటే భయము సంభవించింది. దావీదుకు భయము కలిగింది. ఎప్పుడు, ఏ సమయంలో, ఏ సందర్భంలో దావీదుకు భయం కలిగిందో కొన్ని విషయాలు చెప్తాను. అప్పుడు మీకు ఈ యొక్క వాక్యం మీకు అర్థము అవుతుంది. మొదటి సమూయేలు గ్రంథములో 21వ అధ్యాయంలో 10వ వచనము నుండి 15వ వచనం వరకు వర్ణించబడిన రీతిగా దావీదు మొదటిసారి గాతు పట్టణానికి వెళ్ళాడు. దావీదు మొదటిసారి ఎక్కడికి వెళ్ళాడండి? గాతు పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దావీదు ఈ కీర్తన రాసి ఉండొచ్చు అని బైబుల్ పండితుల అభిప్రాయం. అటు పెట్టుకోండి,
కాలు అట్లా వేసుకోకూడదు పైకి, ఎందుకంటే ఇక్కడ దేవుడు ఉంటాడు. కాలు కిందికి పెట్టుకోవాలి. ఓకే. రెండో విషయం, ఫిలిష్తీయులు దావీదును బంధించారు అని స్పష్టంగా ఖచ్చితంగా రాసి లేదు. కానీ మొదటి సమూయేలు గ్రంథములో 21వ అధ్యాయము 13వ వచనము ధోరణిని చూస్తే అలాగే జరిగి ఉందని ఊహించవచ్చు. అది రెండో విషయం. ఓకేనా. మూడో విషయం ఏమిటంటే, మొదటి సమూయేలు గ్రంథములో 22వ వచనాన్ని పరిచి చూస్తే దావీదు తప్పించుకొని పోయాడని రాసి ఉంది. ఎక్కడి నుండి దావీదు తప్పించుకొని పారిపోయాడంటే గాతు నగరములో నుండి తప్పించుకొని పారిపోయాడు అనేది రాసి ఉంది. ఓకే రాసి ఉంది. ఏది ఏమైనా దావీదు పాలిట అతి ప్రమాదకరమైన కాలము. అమ్మా, ఏది ఏమైనా దావీదు పాలిట అతి ప్రమాదకరమైన కాలము, అతి ప్రమాదకరమైన కాలము. యేసు ప్రభు ఒకసారి ఏమంటాడో తెలుసా? ఇది అంధకారపు గడియ అంటాడు. ఏ గడియ? అంధకారపు గడియ. కొన్ని పొరపాటుల వలన పానానికి ముప్పు వస్తుంది, కొన్ని తప్పిదముల వలన ప్రాణానికి ముప్పు వస్తుంది. చేసిన అపరాధం వలన కొన్ని విషయాల్లో ప్రభు శిక్షిస్తాడు. అయితే ఇక్కడ దావీదు యొక్క పాలిట అది ఏమైందంటే ప్రమాదకరమైన కాలం. ప్రమాదకరమైన కాలం. ఇశ్రాయేలు వారికి రాజైన సౌలు 3000 సైనికులను వెంటబట్టుకొని ఏం చేస్తున్నాడు? ఒకవైపు దావీదును చంపాలని వెంటబడ్డాడా లేదా? ఎవరైనా? ఇశ్రాయేలు వారికి రాజైన సౌలు ఎన్ని వేల మందిని? 3000 మందిని వెంటబెట్టుకొని దావీదును చంపాలని వెంటబడ్డాడు. ఇది ప్రమాదకరమైన కాలం. ఒకవైపు ఇతను వెంటాడుతున్నాడు. ఇంకొక మాట చెప్తా, ఇంకొక వైపు ఇశ్రాయేలీలకు బద్ధ శత్రువులైన జాషువా విను, తలకాయ కిందికి చూడకూడదు, ఏళ్ళు అట్టిటు వినాలా. మేము మీ ఆత్మలను రక్షించే వాళ్ళం. ఏం రక్షిస్తాం? మేము మీ ఆత్మలను రక్షిస్తాం. చెప్పాను ముందే, వినేవాళ్లకు వినేంత ఉంటుంది, తినే వాళ్ళకు తర్వాత తినేంత ఉంటుంది, నిద్రపోయే వాళ్ళకు నిద్రపోయేంత ఉంటుంది అని నిద్రపోనీయను, లేపుతా, మళ్ళీ నిద్రపోయారు. ప్రతి మాట చాలా అమూల్యమైనది. నేను మీలాగా చాలా బాగా వినేవాడిని, అర్థం కాకపోయినా అర్థం చేసుకునేవాడిని. ఇశ్రాయేలు వారికి శత్రువులైన ఫిలిష్తీయులు మరోవైపు దావీదును చంపాలని వెంటబడుతున్నారు. ఇక్కడ మీరు బాగా ఆలోచన చేయండి. ఒకవైపు ఏమో ఇశ్రాయేలు వారికి రాజైన ఎవరు? సౌలు 3000 మందిని తీసుకొని వెంటబడుతున్నాడు ఒకవైపు, సరేనా? ఇంకొక వైపు వినండి, ఇశ్రాయేలీలకు శత్రువులైన ఫిలిష్తీయులు ఎవరిని వెంటబడుతున్నారు? దావీదు వెంట పడుతున్నారు. ఇది ప్రమాద కాలం. అవునంటారా కాదంటారా? ఇది భయము పుట్టించే కాలం. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? అవును అనాలి మీరు, దేవుని బిడ్డలారా. ఇట్టి సమయంలో ఒకవైపు చూస్తే సౌలు రాజు, సౌలు యొక్క సైనికులు వెంటబడుతున్నారు దావీదు ప్రాణం తీయాలని. ఒకవైపు చూస్తే దేవుని బిడ్డలారా,
ఫిలిస్తీన్ల యొక్క ఊరు వాడ. దేవుని బిడ్డలారా, దావీదు పేరు మ్రోగిపోతుంది. ఏమని మ్రోగిపోయింది తెలుసా? దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది. దావీదును ఏమాత్రం ఇశ్రాయేలులో బతకనీయకూడదు, వాని తుడిపి పెట్టాలి అనేది గుండెల్లో విషాన్ని నింపుకున్నారు. ఎవరు? ఫిలిస్తీన్లు. ఈ ఫిలిస్తీన్లు దేవుని బిడ్డలారా ఆ విధంగా నింపుకొని ఈ దావీదును ఏం చేశారంటే దేవుని బిడ్డలారా వెంటాడుతున్నారు. ఫిలిస్తీన్లు కూడా ప్రాణాన్ని తేనిక. అట్టి సమయంలో దేవుని బిడ్డలారా వారి చేతిలో నుండి ఏం చేశాడంటే దావీదు తప్పించుకున్నాడు. అది కేవలం దేవుని యొక్క అనుగ్రహం. ప్రభుకు మహిమ కలుగునుగాక. అట్టి సమయంలో దేవుని బిడ్డలారా అట్టి విపత్తులో, అట్టి ప్రమాద కాలములో ఆ విధంగా ఆ దావీదు చుట్టూ కూడా దేవుని బిడ్డలారా భయంకరమైన వినాశనము, ఉపద్రవము, కీడు అది అతన్ని చుట్టుముట్టింది. అలాంటి సమయంలో అయ్యా దేవా, నాకు భయము సంభవించు దినమున జీవము కలిగిన దేవుడవైన నిన్ను, శాశ్వతుడైన దేవుడైన నిన్ను నేను ఆశ్రయించుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఏమండే? ఉందండి, ఉంది, అక్కడ ఉందా? ఏమంటున్నాడు? నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. చూశారా? దావీదుకు దేవుని బిడ్డలారా, దావీదు అమ్మా ఎలుగు బంటిని చంపినవాడు. దావీదు సింహాన్ని చీల్చి చంపినవాడు. దాని నోటు నుండి గొర్రెపిల్లను రక్షించినవాడు. గొల్యాతును దేవుని బిడ్డలారా ఒడిశల రాయిని విసిరి ఆ బొర్ల పడగొట్టి దేవుని సహాయంతో అది ఖడ్గం తీసి తలను తీసేసి ఆ తలను చేత పట్టుకొని వచ్చిన ఇట్టి యోధుడు, ఇట్టి వీరుడు, ఇట్టి బలశాలి దేవుని బిడ్డలారా ఏం కలిగిందంటే భయము సంభవించిందంట. ఏంటంటే భయము సంభవించిందంట. ఈ భయము సంభవించినప్పుడు దేవుని బిడ్డలారా భయము ఏం చేస్తుందంటే మనిషిని బ్రతకకుండగా చేస్తుంది. భయము ఏం చేస్తుందంటే మనిషిని ఉరేసుకున్నట్లుగా చేస్తుంది. భయము మనిషిని ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలారా నాశనంలోకి నడుపుతుంది. మరి ఏ కోణములో, ఏ దిక్కు నుండి భయము సంభవిస్తుందో దేవుని బిడ్డలారా అట్టి భయము సంభవిస్తున్నప్పుడు ఆ భయము నుండి విడిపించి, ఆ భయము నుండి తప్పించి, ఆ భయం నుండి కాపాడి, ఆ భయములో విజయాన్ని ఇచ్చే యేసుక్రీస్తు జీవము కలిగిన దేవుని వైపు దావీదు వల్లే మన జీవితంలో చూడగలగాలి. చప్పట్లు కొడతావా? చప్పట్లు గట్టి కొడతావా? ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకండి వాక్యం అంటుంది కదా, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఏమండి? భయపడని వ్యక్తి ఎవరైనా ఉంటారా? భయపడని వ్యక్తి ఎవరైనా ఉంటారా? భయపడని వ్యక్తి ఎవరు కూడా భూమి మీద ఉండరు. అమ్మా, ఎంతటి బలవంతుడైనా, ఎంతటి ధనము ఉన్నవాడైనా, ఎంతటి పేరు ప్రతిష్టతలకు ఎదిగిన వాడైనా ఏదొక సమయంలో మనిషి అనబడిన వాడు భయము చుట్టుముట్టి తాండమాడినప్పుడు అతని యొక్క భక్తి, అతని యొక్క విశ్వాసము ఎటువైపో అప్పుడు కనబడుతుంది. అప్పుడు ఏం చేస్తుంది? కనబడుతుంది. దావీదుకు భయం సంభవించిన దినమున జీవము కలిగిన దేవుణ్ణి ఆశ్రయించాడు. జీవము లేని వాటిని ఆశ్రయించలేదు. ఏమండి? దేన్ని ఆశ్రయించలేదు? జీవము లేని వాటిని ఆశ్రయించలేదు. చాలామంది ఈ లోకములో జీవము లేని వాటిని ఏం చేస్తారంటే నమ్ముతారు. జీవం లేని వాటి ఏం చేస్తారంటే విశ్వాసము ఉంచుతారు. జీవం లేని వాటి యందు నిరీక్షణ ఉంచుతారు. దావీదైతే దేవుని బిడ్డలారా జీవము కలిగిన దేవుని యందు, శాశ్వతుడైన దేవుని యందు నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు, నిరీక్షణ ఉంచాడు గనక
తనకు కలిగిన భయములన్నిటిలో నుండి తన తండ్రి విడిపించలేదు, తన తల్లి విడిపించలేదు, తన రక్త సంబంధికులు విడిపించలేదు. కానీ దేవుని బిడ్డలారా, ఎవరినైతే దావీదు నమ్మాడో ఆ దేవుడు ఏం చేశాడంటే భయము సంభవించు దినమున ఆ భయములన్నిటిలో నుండి దావీదును దేవుడు ఏం చేశాడంటే తప్పించి కాపాడి క్షేమాన్ని అనుగ్రహించాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ లోకములో సంసార విషయంలో చాలామందికి భయం ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఏ విషయంలో? సంసార విషయంలో. ఈ కుటుంబాన్ని నేను పట్టుకొని రాగలుగుతానా? ఎంతవరకు పట్టుకురావాలి? కన్నులు మూత పడేంత వరకు కుటుంబాన్ని పట్టుకురావాలి. అంతేనా కదా? ఎక్కడ దాన్ని మరి ఈ వాహనాలు పల్టీలు కొడతాయి కదా, వాహనాలు పల్టీలు కొడతాయా? ఎందుకు కొడతాయి? అదుపులు వెళ్ళలేదు కాబట్టి కొడుతుంది అది. వాహనాలు పల్టీలు కొడుతుంటాయి. మోటార్ సైకిళ్ళు, 4 వీలర్లు, పెద్ద పెద్ద వాహనాలు పల్టీలు అటు ఇటు పల్టీలు కొడతాయి. ఎందుకు? అదుపు లేకుండా దాన్ని ఏం చేస్తాడు? స్పీడ్ పోతుంటాడు. ఏది లేకుండా అదుపు లేకుండా పోతుంటాడు. నా గొప్పతనం కాదు కానీ దేవుని బిడ్డలారా, నేను మోటార్ సైకిల్ తీసుకున్న నుంచి ఈ రోజు వరకు కానీ నాకు కానీ మోటార్ సైకిల్కి కానీ ఎన్నడే కానీ ఒకనికి వెళ్ళి నేను కొట్టినట్టు కానీ ఒకటి వచ్చి నాకు కొట్టినట్టు కానీ ఏ రోజు జరగలేదు. అది దేవుని మహాకృప. కారణం ఏంటంటే నా అదుపులో దాన్ని నేను పెట్టుకుంటాను, నా అదుపులో దాన్ని నేను పెట్టుకోగలుగుతాను. దేవుని బిడ్డలారా, ఆ విధంగా సంసార విషయంలో కూడా చాలామందికి భయం ఉంటుంది. సంసారాన్ని ఉల్టా పల్టా కొట్టిస్తానా? ఏమండి? సంసారాన్ని ఉల్టా పల్టా కొట్టిస్తానా? లేదా సంసారాన్ని నేను నా చేతిలో ఉన్నంత వరకు పగ్గాలు దీన్ని చక్కగా నేను నడిపించాలి అని సంసార విషయంలో కూడా ఏమవుతుందంటే భయము. చెప్పండి కలుగుతుందా లేదా చెప్పండి. ఖచ్చితంగా సంసార విషయంలో భయం. దేవుని బిడ్డల తర్వాత ఆ పిల్లల విషయంలో భయం కలుగుతుందా లేదా చెప్పండి. పిల్లల విషయంలో భయము కలుగుతుందా లేదా? కలుగుతుంది. మా కన్నుల ఎదుట మా పిల్లలు ప్రయోజకులు అవుతారో కారన్న ఒక భయం. అవునా? మా కన్నుల ఎదుట మా పిల్లలు మరి ఎట్లా బతుకుతారు వీళ్ళు అన్నట్లు ఒక భయం. వారు స్థిరపడి వారు ఒక స్థాయికి వచ్చేంత వరకు కూడా పిల్లలు ఎడలేంటే ఒక భయం ఉంటుంది. ఏం శేఖరన్న ఉంటుంది ఉండదా? ఇప్పుడు బన్నెడల భయం ఉంటుంది. శేఖరన్నకు భయం ఖచ్చితంగా ఉంటుంది. నేను ఉన్నంత వరకు నా కొడుకును పట్టుకొని వస్తా, నా తర్వాత నా కళ్ళ ముందే నా కొడుకు ప్రయోజకుడు కావాలని ఏ తండ్రి అయినా ఏ తల్లైనా కోరుకుంటుంది. మరి పిల్లల విషయంలో తల్లిదండ్రులకు భయం ఉంది. అవునా కాదా? దేవుని బిడ్డలారా, మరి అప్పుల విషయంలో కూడా ఏమై ఉంటుందంటే భయము. అప్పులు ఇచ్చినవాడు ఎప్పుడొచ్చి ఇంటి మీద పడతాడనేది ఒక భయము ఉంటుంది. మీరు అవునంటే అవునండి, కాదంటే కాదండి, ఏదో ఇటు భయం ఉంటుందా ఉండదా? భయము ఉంటుంది. దేవుని బిడ్డలారా, మరి ఇంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఈ లోకములో మరి వ్యవసాయకుడు ఉంటాడు, పొలం వేస్తాడు, ఆ పొలాన్ని దున్నుతాడు, విత్తనాలు విత్తుతాడు. దేవుని బిడ్డలారా, ఆ పంట అమ్ముడుపోయి డబ్బులు వచ్చేంత వరకు అతనికి ఏమవుతుంది? భయం ఏమవుతుంది చెప్పండి. వెంటాడుతూనే ఎక్కడ ఎగరగొడతాడు. సౌందరరాజుకు ₹1,00,000 ఎగరగొట్టినాడంట. ప్రభు అమ్మాయి ₹1,00,000 ఏం చేసినాడు? ఆ దేవునికన్నా 1,00,000 ఇచ్చే ప్రభువు ఇస్తాడు ఎప్పుడో ఒకసారి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ₹1,00,000 ఎగరగొట్టింది. సో ₹1,00,000 ఎగరగొట్టినాడంట. అప్పుడు ఆయనకు కాదు, చాలామందికి కూడా ఎగరగొట్టినారు, ఐపీఎల్ పెట్టేశారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎట్టుందో తెలుసా? ఇంకొక మాట చెప్పనా? సంపాదించుకున్న డబ్బుని ఎవడెత్తుకపోతాడన్న కూడా భయం. మీరు నిజమమ్మా ఇది, అవునా కాదా? ఇప్పుడు మీరు ఇంట్లో ఒకవేళ 1,00,000 ఇంట్లో పెట్టి వచ్చారనుకోండి, యేసుప్రభు చెప్పినట్టు ఈ వాక్యం ఎట్టబోతుంటుందో నాకు తెలియదు కానీ దేవుని బిడ్డలారా, మీ మనసు మీ హృదయం అంతా లక్ష్యం మీద ఉంటుంది. ఎవడన్నా వచ్చి తాళం బలగొట్టి బీరో తాళాలు తీసినా అసలు పక్కన వాళ్ళు ఇంటికాడనే ఉంటారా ఉండరా?
సంపాదించుకున్న ధనాన్ని ఎవడైనా ఎత్తుకపోతాడేమని, సంపాదించుకున్న బంగారాన్ని ఎవడైనా ఎత్తుకపోతాడన్న ఈ భయం కూడా మనసులో ఏం చేస్తుంది, వెంటాడుతూనే ఉంటుంది. ఇది వాస్తవము దేవుని బిడ్డలారా. ఏదో ఒక కోణములో మనిషికి ఏమవుతుందంటే భయము సంభవిస్తుంది. ఇంకొక మాట చెప్తా వినండి దేవుని బిడ్డలారా. ఎవరికైనా ఏదైనా ఒకవేళ జబ్బో రోగమో ముదిరిందనుకోండి, ఏది మనిషి ముదిరితే గలాటలు కొట్లాటలు, ఏది ముదిరితే మనుషులు ముదిరితే అంటే నువ్వు ముదిరినవు అంటున్నాడు. అంటే వీడుగా ఎవరికి మాట, అంతే కదా, ఎవరికి మాట వినడు గనక దేవుని బిడ్డలారా. మరి రోగం ముదిరిందనుకో ఇంట్లో వాళ్ళకి ఏమవుతుంది, భయము సంభవిస్తుంది. ఎట్టనో మా కుటుంబం ఎట్టనో, మా సంసారము ఎట్టనో అనేది భయము సంభవిస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? భయము అనేది ఇంకొక మాట పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక ఆమె నత్త అంటుంది వృద్ధాపములో, అయ్యా నా మనవరాలు కొరకు ప్రార్థన చేయనింది. ఏమ్మా అన్న, నాకు భయం వెంటాడుతుంది అనేది. ఎందుకు అన్న, పెళ్ళయింది, అసలు పిల్లలు కలుగుతారు లేదో నాకు డౌట్ అంటుంది. ఇదొక భయం. ఏమ్మా ఏదంట, పెళ్ళైనాక పిల్లలు కలుగుతారో కలుగురో భయం కలుగుతుంది కనుక ప్రార్థన చెయ్యి, దేవుడు కరుణించి వాళ్ళకి సంతానం ఇచ్చి ఒక అమ్మని పిలువబడిని, తండ్రిని పిలువబడిని. ఈ విధంగా భయం అనేది దేవుని బిడ్డలరా ఈ భూమి మీద ఎవరినో ఒక్కరిని వెంటాడుతూనుంది. ఇప్పుడు ఇక్కడ ప్రసంగం చెప్తున్న నాకు మంచిగా ప్రతి దినము మరి దేవునితో సహవాసం చేస్తున్న నాకు దేవుని బిడ్డలరా, మరి దేవుని ఆత్మను పొందుకున్న నాకు కూడా దేవుని బిడ్డలరా భయమే, నాకు కూడా భయమే. నీకేం భయం అనొచ్చు, నాకు భయమే. సంఘం ఎడల భయం, కుటుంబం ఎడల భయం ఉంది దేవుని బిడ్డలరా. నిన్ననో మొన్ననో పాశ్రమతో ఒక మాట అన్నా, యేసు ప్రభు పాదాల దగ్గర ఎప్పుడు మనం ఉండాలంటే ఏదో ఒక కొరత అనేది మన జీవితంలో కనపడితే తప్ప ప్రభు పాదాలు పట్టుకోం. కొరతగా లేకపోతే మనిషి గర్వం అహంకారం వచ్చి దేవునికి ఎడబాటై దూరం అయిపోతాడు. దేవునికి ఏమైపోతాడండి, దూరం అయిపోతాడు. గనక ఏదో ఒకటి కొరతగా కనపడుతుంటే ప్రభు పాదాల దగ్గర ఏం చేస్తా అంటే పడి మొరపెడుతూ ప్రార్థన చేస్తూ దేవుని అడుగుతూ ఉంటాడు. సరిపోతుంది. కొరత అనేది కనపడకపోతే గాన ప్రభువుకు మనం చాలా దూరం అయిపోతాం అని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా అక్కడ చూడండి 56:3 ఏమంటున్నాడంటే, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. చూశారా దేవుని బిడ్డలారా, ఏమిటండి దావీదుకు తన జీవితంలో ఏమి సంభవించిందంటండి, భయము సంభవించింది. ఆ భయము ఏంటంటే ప్రాణ భయము. దేవుని బిడ్డలారా, దావీదు చుట్టూరు తాండమాడుతుంది భయం. ఎప్పుడు సౌలు రాజు తన సైన్యంతో వచ్చి పడతాడో, ఎప్పుడు ఫిలిష్తీయులు తమ దండుతో వచ్చి నా మీద పడి నా ప్రాణం తీసివేస్తారన్న ఒక భయం దావీదును వెంటాడుతుంటే, అట్టి వెంటాడుతున్న సమయము సందర్భాలలో దావీదు ఏం చేశాడంటే దేవుణ్ణి తనకు దిక్కుగా పెట్టుకొని ఆయనను ఆశ్రయించాడు. గనక ఆయనకు కలిగిన ప్రతి భయములన్నిటిలో నుండి పరిశుద్ధుడైన దేవుడు విడిపించాడు. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు, ప్రభుకు మహిమ కలుగును గాక. మొన్న సత్యరాజు మామ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మీ అక్క పోయిందయ్యా, నాకు ఒక భయమే. భార్య పోయింది, నాకు ఒక భయమే. నిన్ననో మొన్ననో పవిత్రమ పాశ్రమం ఏం చేసిందంటే చేతులు చాపి ఇట పట్టుకున్నది, నన్ను ఇట పట్టుకొని ఇట అంటుంది, గట్టిగుండవే మనిషి అంటుంది. ఏమ్మా గట్టిగుండవంటే నేను ఒక మాట అన్నమ్మా, ఏమన్నంటే ఇది నీ చేతుల వంటకమని చెప్పేసి. నేను ఇంత గట్టిగా ఉందంటే ఇది నీ చేతుల వంటకమని చెప్పేసిన పాశ్రమతో. చాలా సంతోషపడింది, బాగా చేసి పెడుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక.
విధంగా భయం అనేది దేవుని బిడ్డలరా, భర్త గట్టిగుంటే భార్యకు భయం ఉండదు. అందుకే చెప్తున్నా, భర్త గట్టిగుంటే భార్యకు భయం ఉండదు. ఎందుకు తెలుసా? నన్ను పోషిస్తాడు, నా పిల్లలను చదివించుకుంటాడు, నా భర్త నాకు ఉన్నాడని భార్యకు భయం లేకుండా ధైర్యంగా ఉంటుంది. భార్య గట్టిగా ఉందనుకోండి, భర్తకు కూడా భయమేలే. ఎందుకు తెలుసా? అన్నీ చేసి పెడుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. అన్నీ చేసి పెడుతుంది. పాలుల్లో చక్కెర కలుపుతుంది, చక్కెర కలుపుతారు, బూస్ట్ కలుపుతుంది. అవసరమైతే ప్రభుకు మహిమ కలుగును గాక. అవసరమైతే బెడ్డు తెచ్చిస్తుంది, ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇట్లా భర్తకు అన్ని గట్టిగుంటే అన్నీ చూసుకోండి, గట్టిగా లేకపోతే ఈయన చూసుకోవాలా? మీనంగా గట్టిగుండాయరా చూసుకోవాలి. అవునా కాదా? అంటే ఈ భయం అంతా, అట్టి భయములో నుండి ప్రభు తప్పించాలంటే మనం ఆశ్రయించగలిగిన ఆయనను ఆశ్రయించి నమ్మగలిగిన నమ్మి ఆయన విశ్వాసం ఉంచగలిగితేనే కార్యం జరగగలుగుతుంది. ప్రభుకు ఒకసారి స్తోత్రం చెల్లించదుము గాక. అందుకే ఒక వాక్యం ఉంది, 34 కీర్తన 4లో ఒక మాట ఉంది చూడండి. 34:4 చూడండి అమ్మా. 34 కీర్తన చదువునైనా. అందరు ఇంకా కొంచెం తీస్తున్నారు, కొందరు ఇంకా తీయలే. 34 కీర్తన 4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. అండర్లైన్ చేసుకోండి, ఒకవేళ ఆ మాట అండర్లైన్ చేసుకోకపోతే. దేవుని బిడ్డలారా, 34వ కీర్తనలో 4వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ 4వ వాక్యం ఏమంటుందంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. అమ్మా, దేవుని దగ్గర ఏం చేశాడు? సనిగాడా? దేవుణ్ణి గునిగాడా? దేవుని దగ్గర దేవుని ఏమైనా విసుగు పెట్టించాడా? దేవుణ్ణి బాధ పెట్టాడా? దేవుని దగ్గర ఎందుకు విచారణ చేశాడంట? దేవుని దగ్గర ఎందుకు అడిగాడంట? దేవుని దగ్గర ఎందుకు ఏడుస్తున్నాడంట? దేవుని దగ్గర ఎందుకు బ్రతిమలాడుకుంటున్నాడంట? దేవా, ఎందుకు ఈ భయము? ఎందుకు ఈ కలవరము? ఎందుకు ఈ కలత? ఎందుకు ఈ భీతి? ఏంటి ఈ సమస్య? ఏంటి బాధ? ఏంటి భారము అని దావీదు ఏం చేసి అంటే దేవుని దగ్గర విచారణ చేశాడు. నువ్వు విచారణ చేయాలా? దేవా, ఎందుకు నా యొక్క ఆదాయం తగ్గిపోతుంది? ఎందుకు నా యొక్క ఆరోగ్యం తగ్గిపోయింది? ఎందుకు ఇట్లా అయిపోతుంది అని దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు మాట్లాడి, దేన్ని బట్టి కృంగిపోతున్నావో, దేన్ని బట్టి భయపడుతున్నావో, దేన్ని బట్టి నువ్వు చింతిస్తున్నావో, బాబు దేన్ని బట్టి నీవు ఏడుస్తున్నావో, ఆ భయములన్నిటిలో నుండి ఆయన తప్పించుటకు సమర్థుడైన దేవుడు. కొట్టు భరత సభలు కొట్టు. బలం కలిగిన వాడు. స్తోత్ర హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ అందరిలో బలం కలిగిన వాడు నువ్వే. బాగా కొట్టాలి సప్పట్లు. ఏమ్మా, రూతు నీకు మంచి పెనిమిటినిచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ వాక్యం చూడండి, ఏమిటంట? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. అమ్మా, భయాలు కలుగుతాయి, దయ్యాల నుండి భయాలు కలుగుతాయి. దేని నుండి? దయ్యాల నుండి భయాలు కలుగుతాయి. చేతుబడి శక్తుల నుండి ఏం కలుగుతాయి? భయాలు కలుగుతాయి. తర్వాత దుష్టుడైన అపవాది నుండి భయాలు కలుగుతాయి. ఏ రకంగా భయాలు వచ్చినా కూడా ఆ భయములన్నిటి నుండి ప్రభు ఏం చేస్తాడంటే తప్పిస్తాడు. మీరందరూ ధైర్యంగా ఉండండి, ప్రభు యందు విశ్వాసం ఉంచండి, విశ్వాసంలో నిలకడగా స్థిరపడండి. ప్రభు సహాయం చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. ఏమిటంట? యెహోవా నామం ఎలాంటిదంట? బలమైన దుర్గము. నీతిమంతుడు, దుష్టుడు కాదు, దొంగోడు కాదు, దేవుని బిడ్డలారా లోకస్తుడు కాదు. ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన వారు నీతిమంతులు యెహోవా నామములో పరిగెత్తి ఏం చేస్తారంటే ఆ నామములేకి
పరిగెత్తుతారు, పరిగెత్తి సురక్షితంగా ఉంటారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథములు ఉంటుంది అన్నమాట. 18వ అధ్యాయంలో సామెతల గ్రంథం 18:10 ఉంటుంది. చూడండి అమ్మ, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వాక్యములో ఉంటుంది. చూశారా? యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి. చూశారా? దేవుని నామము అములరా అయ్యలరా ఒక శుభం. మనకు దేవుని నామం ఎలాంటిది? మనకు ఒక శుభం. అంటే ఆ నామములో మనకేం కలుగుతుంది అంటే సురక్షత కలుగుతుంది. ఆ నామములో మనకు క్షేమము కలుగుతుంది. ఆ నామములో కీడు కింకల నుండి మనం ఏమైతామంటే తప్పింపబడతాం. అందుకండి ఓ రోజు యెరూషలేము నగరములో ఆ శృంగార దేవాలయం దగ్గర 40 సంవత్సరాలకు పైగా పుట్టినది మొదలుకొని కుంటివాడు. తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో, మా కొడుకు ఎదురుగా నడిచొస్తే ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో ఆశలన్నీ ఉమ్మైపోయినాయి. వాడు లేవలే, బతుకుల్లో నడసలే, వాని బతుకాలమంతా నలుగురు వాని మొయ్యాల. దేవుని బిళ్ళరా, అలాంటోడు దేవుని బిళ్ళరా శృంగారం అనే దేవాలయం దగ్గర ఏమయ్యాడంటే భిక్షం వెత్తుకుంటున్నప్పుడు దేవుని బిళ్ళరా మరి యాహోను పేతుల ద్వారా ఏం జరిగిందో తెలుసా? యేసుక్రీస్తు నామమే ఆ యొక్క దుర్బలుని ఏం చేసిందంటే కాళ్ళను బలపరిచి దేవుని బిడ్డలరా వాడిని నడవటానికి శక్తినిచ్చి వాడు క్షేమముగా, వాడు ఆరోగ్యంగా, ఇతరులకు ప్రయోజనకరంగా ఉండటానికి యేసు ప్రభు నామము ఆ దుర్బలునికి సహాయపడింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీరు వీన్ని చూచారు, వీన్ని వెరిగారు. ఇలాంటి వాణిని బలపరిచింది యేసుక్రీస్తు నామం. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మనకు ప్రతి భయంపై విజయాన్ని, ప్రతి బెదురుపై గెలుపునిచ్చేది యేసుక్రీస్తు నామం. ఆ నామంలో మీరు స్తుతించండి, ఆ నామములో మీరు ప్రార్థించండి. ఆ నామములో దేవుని బిడ్డలారా మీకు అన్ని విషయాలలో దేవుడు విజయోత్సవముతో మిమ్మలను ఊరేగిస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఓసారి జరిగిన సంఘటన చెప్తాను, వినండి. గ్రీకు రాజైన మార్కస్ ఉన్నాడు. ఏం పేరు? గ్రీకు రాజైన మార్కస్ గ్రీకు రాజైన మార్కస్ ఉన్నాడు. ఇతను చక్కగా గ్రీకు రాజ్యాన్ని పాలన చేస్తున్నాడు. గ్రీకు రాజ్యాన్ని పాలన చేస్తున్నప్పుడు ఈ రాజుకు భూ సంబంధంగా ఏమి కొదవ లేవు, ఏమి తక్కువ లేవు. కావలసిన ధన సంపాదన ఉంది, కావలసిన ప్రజలు ఉన్నారు, కావలసిన సైన్యం ఉన్నారు. ఈ గ్రీకు రాజుకు మార్కస్కు ఉన్నప్పుడు తన మనసులో నెమ్మది లేదు. రాజుకు తన హృదయములో సమాధానము లేదు. రాజుకు లేనప్పుడు దేవుని బిడ్డలరా తాను ఏం చేశాడంటే ఒక పథకం అల్లాడు. రాజు అల్లిన పథకం ఏందో చెప్తాను, వినండి. దేవుని బిడ్డలరా, ఎందుకు అతనికి దేవుని బిడ్డలరా సమాధానం లేదు, ఎందుకు అతనికి నెమ్మది లేదంటే అతనికి ఒక తమ్ముడు ఉంటాడు. జూలియన్ అనే ఒక తమ్ముడు ఉంటాడు. ఎవరండి? జూలియన్ అనే ఒక తమ్ముడు ఉంటాడు. ఈ తమ్ముడు దేవుని బిడ్డలరా దైవ భయము లేకుండా సేవకులు, పాస్టర్లు చెప్పినా, దైవజనులు చెప్పినా దేవుని మాట వినకుండగా ఏం చేస్తాడంటే అతడు త్రాగుడుకు, జూదానికి, భయంకరమైన వ్యసనాలకు ఏమవుతాడంటే లోనయ్యి దేవుని బిడ్డలరా ఆ జీవితాన్ని మరి విలువ లేకుండగా పాపం యొక్క ఊబిలో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఈ కొనసాగిస్తున్నప్పుడు ఎవరి చెప్పినా వినడు. తల్లి చెప్పినా, అన్న చెప్పినా, అంటే గ్రీకు రాజైన మార్కస్ చెప్పినా వినడు. ఇక సేవకులు, పాస్టర్లు చెప్పినా వినడు. నీ బుద్ధి మార్చుకో, నీ మనసు మార్చుకో, నీ హృదయం మార్చుకో, నీవు మంచిగా బతకాలని చెప్తే వినడు. నేను త్రాగుడుకు,
తాగుతూనే ఉంటుంటాడు. జూదముల్నే. తర్వాత దుర్మార్గమైన వ్యసనాలకు లోనైపోయాడు జూలియన్ అనే యవనస్తుడు. ఈ యవనస్తుడు ఆ విధంగా లోనైనప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రాజైన మార్కస్ ఒక పథకాన్ని వేస్తాడు. వేసిన పథకం ఏంటంటే, తన దగ్గర నమ్మకస్తులైన 2 మంత్రులను ఏం చేస్తాడంటే దగ్గరికి రామని చెప్తాడు. వారు వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే వాళ్ళకు పథకాన్ని, విషయాన్ని చెప్తాడు. ఆ ప్రకారం చేయమని చెప్తారు. ఆ 2 మంత్రులు ఏం చేస్తారంటే దేవుని బిడ్డలారా, ఆ రాజు కోటలో రాజు యొక్క అంతఃపురములో ఈ జూలియన్ యవనస్తుడు ఉన్నాడు కదా, అతని దగ్గరికి 2 మంత్రులు వెళ్ళి, మంత్రులు ఏం చెప్తారంటే అతనికి నమస్కారం చేసి, అయ్యా, మీ అన్న తర్వాత ఈ రాజ్యాన్ని మీరే పాలన చేయాలి గనక మరి మీరు ఈ విధంగా కూర్చుంటే మీకు రాజ్య కిరీటం, సింహాసనం పెడతాము. ఆ సింహాసనము మీకు మేము తయారు చేయించాలి అని చెప్తారు. చెబితే మరి రాజు బతికుండంగా నేను ఆ కిరీటాన్ని పెట్టుకోకూడదు కదా అంటే అడుగుతాను. అంటే మీ అన్న రాజు మరి ఈ అంతఃపురములో ఈ కోటలు లేడు గనక అతడు వేటకు వెళ్ళాడు, మీరు కూర్చోండి, మీకు రాజకిరీటం పెడతాము అంటారు. అన్నప్పుడు రాజకిరీటం పెడతారు. వీళ్ళు రాజకిరీటం పెట్టినప్పుడు దేవుని బిడ్డలారా, రాజకిరీటం పెడితే అద్దం ముందర అతను కూర్చొని లేవడము చూస్తూ ఉంటాడు. అద్దం ముందర చూస్తున్న లోపు ఏం చేస్తాడంటే, వేటకి వెళ్ళిన రాజు వేటకి వెళ్ళకుండా దాపుని ఉండి వెంటనే అంతఃపురంలోకి వచ్చేస్తాడు. రాజు వచ్చేసిన వెంటనే ఆ కిరీటము తమ్ముని తల మీద ఉంటుంది కనుక అది నేరం గనక వెంటనే దేవుని బిడ్డలారా ఆ తమ్ముని మరి మంత్రులను ఆ రాత్రి చెరలు వేస్తారు. చెరలు వేసిన తర్వాత ఉదయకాలం తెల్లవారిన తర్వాత సమావేశం అవుతుంది. సభ ఏమవుతుంది? సమావేశం అవుతుంది. సమావేశం వేసినప్పుడు సభను దేవుని బిడ్డలారా 2 మంత్రులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించబడుతుంది. 2 మంత్రులకు. తమ్మునికైతే దేవుని బిడ్డలారా 3 దినాలకు ఉరి శిక్ష విధించబడుతుంది. ఇది శిక్ష వేస్తాడు గ్రీకు రాజైన మార్కస్. వేసినప్పుడు దేవుని బిడ్డలారా వీళ్ళ తల్లి ఉంది. తల్లి ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలారా, కొడుకు ఇప్పుడు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. చిన్నోడు జూలియన్ జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా తల్లి ఏం చేస్తుందంటే మంత్రులకు లంచం ఇచ్చి, నా కొడుకు జైల్లో ఉన్నాడు గనక మరి అతనికి మంచి ఆహారం ఏమని చెప్తుంది. మంచి ఆహారం మద్యము రోజుకు 3 పూటల తీసుకుపోతారు. ఎవరు తీసుకుపోతారు? మంత్రులు తీసుకుపోతారు. ఎందుకంటే తల్లి లంచం ఇచ్చింది కదా. ఎవరికి? మంత్రులకు లంచం ఇచ్చింది. నా కొడుకు ఈ విధంగా మంచి ఆహారం పెట్టండి, మద్యమేమో అని ఇస్తే దేవుని బిడ్డలారా ఇతనికి ఎన్ని రోజులకు ఉరి శిక్ష ఉంది? 3 రోజులకు ఉరి శిక్ష ఉంది. ప్రతి ఉదయం, ప్రతి మధ్యాహ్నం, ప్రతి సాయంకాలం మద్యం వెళుతుంది. మంచి రాజులు కదా, మంచి భోజనం వెళుతుంటే దేవుని బిడ్డలారా మద్యం ముట్టుకోడు, తర్వాత భోజనము ముట్టుకోకుండా ఆ విధంగా ఉన్నప్పుడు 3 రోజుల తర్వాత తల్లి ఏం చేస్తుందంటే చెరసాల దగ్గరికి వెళుతుంది. తల్లి చెరసాల దగ్గరికి వెళ్ళి, నైనా నేను పంపిన మంత్రులకు లంచం ఇచ్చానురా, లంచం ఇచ్చి మీ అన్నకు తెలియకుండా ఈ ఆహారం పంపాను, మద్యం పంపాను, మరి నువ్వు మద్యం తాగలేదురా, ఆహారం తినలేదు, ఏందిరా అని అడుగుతుంది తల్లి. అడిగితే పేగు తెంచుకొని కన్నా కొడుకు కనుక అడిగితే, అమ్మా ఉరికొయ్య ముందరుంటే నేనేం తిందును తాగుదును అంటాడు. ఏమ్మా ఏందంట? ఉరికొయ్య ముందరుంది, నన్ను మరణ భయము పట్టింది, మరి నేను ఎక్కడ అన్నం తిందును, నేనెక్కడ మద్యము తాగుదును, ఈ భోజనాన్ని చేయలేను అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ తల్లి ఏమంటుందంటే, నాయనా ఇదంతా కూడా నీ అన్న నీకు బుద్ధి రావాలని, నీ అన్న నీకు మనసు మార్చుకోవాలని మరి నీ అన్న ఇది పథకం వేశాడు. మంత్రులకు యావజ్జీవ కార శిక్ష వేయలేదు, నీకు ఉరి శిక్ష వేయలేదు.
నీవు 3 దినాలకు చేస్తాననే ఈ మంచి విలువైన ఆహారం తినలేదు, మరి 3 నెలలకు కానీ 3 ఏళ్ళకి కానీ మనం ఎప్పుడైనా ఒకప్పుడు సత్యవాళ్ళమే, కానీ మనం సత్యలోపు రాజ్యానికి ప్రజలకు మనం ఉపయోగకరంగా ఉండాలి నైనా అని తల్లి చెరసాలలో చెబితే, దేవుని బిళ్ళరా ఆ మాటలు అప్పుడు విని దేవుని బిళ్ళరా ఆ జూలియను ఏమవుతాడంటే దేవుని బిళ్ళరా అప్పుడు బుద్ధి వచ్చి మనసు మార్చుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడతాడు. చప్పర్లు కొట్టి ప్రభును గణపరచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అతను తిండి తినకపోవటానికి, మద్యం తాకపోవటానికి కారణం ఏంటంటే మరణ భయం అతను ఏం చేసింది, వెంటాడింది. మరణ భయం ఆవరించింది, మరణ భయం తాండవాడింది. కానీ దేవుని బిడ్డలారా చూశారా, వేసిన పథకం అలాంటిది. ఆ పథకం ఏమైందంటే తమ్ముణ్ణి మార్చగలిగింది. దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనల్ని ఏం చేశాడంటే మరణ భయము నుండి మనలను తప్పించాడు అనేది వాక్యములు ఉంది. ఎక్కడుంటుంది? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలు ఉంటుంది, ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు దేవుని బిడ్డలారా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుందండి. 2వ అధ్యాయములకి రండి. అపోస్తలుడైన పౌలు దేవుని బిడ్డలారా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 14వ వాక్యము 15వ వాక్యములో ఉంటుంది. తీశారు అందరూ. అపోస్తలుడైన పౌలు దేవుని బిడ్డలారా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలి వాడాయను. ఏమండి, కొన్ని మాటలు చెప్తాను వినండి దేవుని బిడ్డలారా. యేసు ప్రభు, జాగ్రత్త వినండి. యేసు ప్రభు ఎవరినైతే విడిపించటానికి వచ్చాడో వారు రక్త మాంసములు కలిగిన వారు. రక్త మాంసములు కలిగిన వారు అంటే మానవులు, బ్రాకెట్లో ఎవరు? మానవులు. అందువల్ల ఆయన కూడా మానవ రూపం దాల్చవలసి వచ్చింది. నిజమైన మానవుడిగా మాత్రమే ఆయన మానవ జాతిని సాతాను బంధకాల నుండి విడిపించటానికి, తరువాత దేవునితో నిత్య జీవాన్ని వాగ్దానము చేయటానికి వచ్చాడు. యేసు ప్రభు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి చనిపోయిన తర్వాత నిత్య జీవం. చప్పట్లు కొట్టండి, ఓకేనా? ఇప్పుడు మరణం యొక్క బలము గలవాడు ఎవడంటండి? ఉందా? అక్కడ ఉందా? దేవుని బిడ్డలారా ఉందా? మరణము యొక్క బలము గల వాణిని అనగా దేవుని బిడ్డలారా అపవాది ఉన్నాడు కదా, ఈ అపవాది కంట చంపటానికి కూడా అధికారం ఉందంట. జాగ్రత్త వినాలి. అపవాదికి ఏముందండి? చంపటానికి కూడా అధికారం ఉంది. వాడు కీడు చేయటానికి కూడా అధికారం ఉంది. వాడు నాశనం చేయటానికి కూడా అధికారము ఉంది. అయితే వాణ్ణి శక్తిహీనునిగా చేయటానికి, వానికున్న బలము నుండి లాగటానికి, వానికున్న శక్తి నుండి తీసివేయటానికి మన ప్రభువు ఆయన దేవుడై ఉండి కూడా రక్త మాంసములు కలవాడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అట్టి యేసు ప్రభువును మనం లక్ష్య పెట్టి గౌరవించి ప్రేమించగలుగుతున్నామా? ఏమంటే మేలుకోవాలి మనం. ఆయన రక్త మాంసములు కలవాడిగా వచ్చాడు. ఎట్లొచ్చాడండి? యేసు ప్రభును విశ్వసించిన మనమందరం కూడా రక్త మాంసములు కలిగిన వారం. అంటే లోకములో అనేక మంది ఉన్నారు,
వారిని పక్కకు పెడితే విశ్వసించిన మనలను దేవుని బిడ్డలారా ఆయన నిత్య జీవానికి వారసులుగా చేసి సాతాను యొక్క అధికారాన్ని, దేవుని బిడ్డలారా అతనికున్న సమస్త శక్తులను ప్రభు ఏం చేశాడంటే తీసివేసి నిరాయుధులుగా చేసేసాడు. చప్పర్లు కొట్టి ప్రభును గణపరచుదము గాక. అపవాది క్రియలను లయపరచుటకే యేసు ప్రభు ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడని యోహాను రాసిన మొదటి సువార్తలో, పత్రికలో, సువార్త కాదు సారీ దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రికలో 3:8 ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రికలో 3:8 ఉంటుంది. అపవాది ఓకే, చూశారా? దేన్నంట ఏం చేయటానికి? అంటే స్థిరంగా ఉండటానికే. అస్సలు ఇంకా ఏమి కనపడకూడదు. చూశారా? అపవాది క్రియలను, వాని యొక్క బలము, వాని కుయుక్తులను, వాని శక్తులను, యుక్తులను మొత్తాన్ని లయపరచుటకే యేసు ప్రభువు రక్త మాంసములు కలిగి వాని కూడా ప్రత్యక్షమయ్యాడు. ఆయన రక్త మాంసములు కలిగిన వాడుగా ఆయన ఏమయ్యాడంటే ప్రత్యక్షము అయ్యాడు. అయిన వాడు మనలను ఏం చేశా అంటే మరణ భయము నుండి ఏం చేశా అంటే ప్రభువు తప్పించాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేని నుండి తప్పించాడండి? మరణ భయము నుండి ప్రభు ఏం చేశాడు? తప్పించాడు. ఇప్పుడు బయటికి వెళ్ళిన మనము మన ఇంటికి క్షేమంగా తిరగటానికి మరణం ఎక్కడో ఒక చోట పొంచుకొని ఉంటుంది. అట్టి మరణ భయములను తప్పించువాడు ఆయన సమర్థుడు. అందుకే ప్రభు ఏమంటాడంటే నేను మొదటి వాడను, కడపటి వాడును, మృతుడనైతిని కానీ ఇదిగో సజీవుడు నేను యుగ యుగాలు జీవించుచున్నానని చెప్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒక్క రెఫరెన్స్ చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో 18వ వాక్యములు ఉంటుంది. 1:18 ఉంటుంది. 1:18 నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, ఇదిగో మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యేసు ప్రభును బట్టి చప్పట్లు కొడదాం గాక. ఏముంది ఇంకా? ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మరణము ఎక్కయు, పాతాళం ఎక్కయు, తాళపు చెవులు యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. అంటే దుష్టుని కాడునేటివి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? తీసేసుకున్నాడు. చూశారా? మరి అట్టి ప్రభు ఆ మరణ భయం నుండి తప్పించటానికే ఆయన రక్త మాంసములు కలిగిన వాడుగా దేవుడై ఉండి మన కొరకు రక్త మాంసములు కలిగి వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేశాడంటే మరణించాడు. ఎందుకు మరణించాడంటే ఆ మరణముతో అపవాదిని ఏం చేస్తే శక్తిహీనుని చేశాడు. ఆ మరణముతో అపవాదికి బలం లేకుండా చేశాడు. ఆయన మరణించిన మరణముతో అపవాదిని, దేవుని బిడ్డలారా, అధికారము లేని వానిగా చేశాడు. యేసు ప్రభు పడిన పాటు ఆయన మరణం మనం ఎప్పుడు కూడా స్మరణ చేసుకోవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. మనకందరికి వచ్చిన పాట ఉజ్జీవ కీర్తనలో నెంబర్ మీకు తెలుసు కదా, 53:2 మరణపు కోటల్లో మరణమే సమస్యను, మరణమే సమస్యను. ఆడికేనా పాడదాం, తీయండి. మరణపు కోటల్లో మరణమే సమస్యను, మరణమే సమస్యను, ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు తీరెను. మరణపు కోటల్లో మరణమే సమస్యను, మరణమే. అందరం చప్పట్లు కొట్టి కలిసి పాడదాం. జీవిత భయములు తీరెను, భయములు తీరెను, మరణములు సహజయములు నా. పాడదామా? మరణము
పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా, జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా. శోధనలలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను, వేదనలేరన్న భూమిగా మారెను, భూమిగా మారెను. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను, వేదనలేరన్న భూమిగా మారెను, భూమిగా మారెను. శోధన బాధలు బలమును గూర్చెను, శోధన బాధలు బలమును గూర్చెను, జయమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా, జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా. దేవుని సంఘమా, 56వ కీర్తన 3వ వాక్యములో మనం చదువుకున్నట్లుగా, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. మరి దావీదు కలిగిన భయములన్నిటిలో నుండి ప్రభు ఏం చేశాడంటే తప్పించాడని 34:4 భయం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ లలితమ్మక్క ఉంది, కొడుకు పెళ్లి చేస్తానా లేదని ఒక భయం ఉంటుంది నీకు అక్క. ఇట్లా నా కూతురికి నేను పెళ్లి చేస్తానా లేదా నీ సత్యరాజు మా భయము ఉంటుంది. భయం అనేది అందరినీ వెంటాడుతుంది. అయితే వాక్యం చెబుతుంది ఆ భయములన్నిటి నుండి ప్రభు ఏం చేస్తాడు, తప్పిస్తాడు అని ప్రభు మాట్లాడి గుర్తుపెట్టుకుని ఒకటి, ఓకేనా. రెండోది, గ్రీకు రాజు మార్కస్ యొక్క తమ్ముడు ఏమయ్యాడంటే, దేవుని బిడ్డలారా, ఆ మరణ ఉరిశిక్షకు భయానికి ఏమయ్యాడు, భయపడ్డాడు. రెండోదిగా తల్లి వెళ్ళి విడిపించింది అతన్ని, ఓకే. రెండు అర్థమైందిగా. మూడోది, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మరణ భయములో నుండి మళ్ళీ ఏం చేశాడు, తప్పించాడు. మరణించి మరణ భయాన్ని తప్పించాడు. ప్రభువు సిలువలో రక్తం కార్చి, సిలువల ప్రాణాన్ని ద్వారపోసి, సిలువలో వేలాడుతూ ఆయన పడిన ప్రయాస, ఆయన పడిన శ్రమ, ఆయన పడిన బాధ, ఆయన పడిన ఆ వేదన, దేవుని బిడ్డలరా, అపవాదిని ఏం చేసిందంటే నాశనం చేసింది. అపవాదిని ఏం చేసింది, నాశనం చేసింది. ఆయన పడే వేదన, కార్చే రక్తం, ఆయన పడే ప్రతి బాధ, ఆ భారం అంతా కూడా దేవుని బిడ్డలరా మన కొరకే. మరణ భయము మనల్ని ఎక్కడి నుంచి వెంటాడుతుందో అది వెంటాడకుండా నా పిల్లలు ధైర్యముగా బతకాలి, నా పిల్లలు తలెత్తుకొని బతకాలి, నా పిల్లలు నెమ్మదిగా, సమాధానంగా, సంతోషముతో జీవించాలి అని ఆయన మరణం యొక్క బలము కలవాణిని నశింపచేయుటకు ఆయన రక్త మాంసములు కలిగి మరణించి వాని అధికారాన్ని నుండి ఆయన విడిపించాడు. అట్టి యేసును ఈ మధ్యాహ్నము నీవు స్వీకరించగలిగితే, అట్టి యేసు ప్రభువును నువ్వు వెంబడించగలిగితే, అట్టి యేసు ప్రభు కొరకు నీవు కన్నులు మూతపడేంత వరకు జీవించగలిగితే, నీ బ్రతుకు, నీ జీవితం, నీ కుటుంబాన్ని ప్రభువు
నీటి కాలువల ఓరాన ఉన్న చెట్ల వలె ప్రభు పెడతాడు. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దికా బి వరా సి కబా. దేవా